టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నర్సన్నపేట పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భగ్గు రమణమూర్తి నిర్వహించారు. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నర్సన్నపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో భగ్గు రమణమూర్తి పార్టీ కార్యకర్తలకు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నాయకులకి, ప్రజానీకానికి పార్టీ తరఫున, నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం దివంగత మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అందరూ ఎవరు పాలకపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన్ని పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ 1982లో పార్టీ నిర్మాణం చేపట్టారు. ప్రకటించిన రోజున అనుకోని విధంగా ఆవేళ స్వర్గీయ బలిమిడి నారాయణ స్వామి గారు లోకల్ పార్టీ ఎమ్మెల్యే వారి క్వార్టర్లో నేను ఉండడం, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సాయంకాలం 3 గంటల ప్రాంతంలో, 2-3 గంటల ప్రాంతంలో గొల్లు మంది జనాలు ఎన్టీ రామారావు వచ్చాడు, ఎన్టీ రామారావు వచ్చినాడంటే నేను అక్కడికి క్వార్టర్ నుంచి వెళ్ళాను. వెళ్ళినప్పటికీ ఎన్టీ రామారావు గారు ఆవేళ తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. అస్తవ్యస్తంగా ఉంది. పేదవాడు చాలా ఇబ్బందుల్లో ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే పేదవాడు ఆకలి నుంచి పుట్టింది. పేదవాడి ఆకలి నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. కూడు గూడు నీడ కల్పించాలని ఆవేళ అది మేనిఫెస్టోలో పెట్టారు. 2 రూపాయలకి కిలో బియ్యం కానీ, ఉండడానికి పక్కా గృహం కానీ, కట్టుకోవడానికి చీరా దోవతి కానీ పథకాన్ని పెట్టి మరి ప్రజల్లోకి వెళ్లారు. ఆవేళ మద్రాసులుగా పిలవబడే వాళ్ళం. ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్ కి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ అని తెలిసేది కాదు. అటువంటి ఆంధ్రప్రదేశ్ ని మరి ఎవరైతే ఇవాళ మన వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నారో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వరకు మనం అందరం మద్రాసీలమే. ఆవేళ ఢిల్లీ వీధుల్లో తెలుగు ప్రజల తాలూకా ఆత్మాభిమానం, గౌరవం నిలిచిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ పేదవాడి ఆకలి నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ప్రతి పేదవాడికి కూడు గుడ్డ నీడ కల్పించాలని ఆనాడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో 2 రూపాయలకి కిలో బియ్యం పెట్టి, ఉండడానికి పక్కా గృహాలు, కట్టుకోవడానికి చీరా దోవతి పథకాన్ని పెట్టి ప్రజల్లోకి పార్టీ వెళ్లడం జరిగిందని చెప్పారు. ఒకప్పుడు మనల్ని మద్రాసీలుగా పిలిచేవారని, మనకు ఢిల్లీలో ఆంధ్రులుగా గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ అని భగ్గు గుర్తు చేశారు. అటువంటి టీడీపీని ఈ రోజు మనమంతా గెలిపించుకుని రాష్ట్ర భవిష్యత్తుకి మంచి బాట వేయాలని కోరారు. అనంతరం భగ్గు రమణమూర్తి కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు అధికార ప్రతినిధి గొద్దు చిట్టిబాబు, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ సెక్రటరీ బెవర్ రాము, మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, సీనియర్ నాయకులు బైరు భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంలో వైసీపీలో అసమ్మతి సెగలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం అధికార వైసీపీ పార్టీకి కత్తి మీద సాములా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టెక్కలిలో వైసీపీ జెండా ఎగరేయాలని దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నారు.
దానికి భిన్నంగా టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసరావు వైఖరి కనిపిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం సంతబొమ్మాళి మండలం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా కోత సతీష్ వ్యవహరించారు. ఈయన మూలపేట పోర్టులో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన దుర్భాషలాడుతూ రెచ్చిపోవడం, పలు మీడియాల్లో కథనాలు రావడం, దీనిపై సంతబొమ్మాళి మండల సర్పంచులు, ఎంపీటీసీలు లిఖితపూర్వకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేయడం ద్వారా ఆయన్ను ఆ స్థానం నుంచి తప్పించారు. ఈయన స్థానంలో నూతన పార్టీ ప్రెసిడెంట్ గా మూలపేట సర్పంచ్ జీరు బాబురావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ మండల కమిటీల మార్పు పేరుతో జగన్మోహన్ రెడ్డిపై దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డ వ్యక్తి కోత సతీష్ ను సంతబొమ్మాళి మండల వైసీపీ అధ్యక్షుడిగా ప్రకటించారు. దీని పట్ల టెక్కలి నియోజకవర్గం సోషల్ మీడియాలో మరియు మంగళవారం సంతబొమ్మాళి మండలం లెక్కివలసలో అసమ్మతి వర్గం సంతబొమ్మాళి మండల వైస్ ఎంపీపీ నక్క భీమారావు ఆధ్వర్యంలో జీరుబాబురావు మండల పార్టీ అధ్యక్షుడిగా తొలగించి జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వ్యక్తినే మరలా పార్టీ పదవి కట్టబెట్టడం దువ్వాడ శ్రీనివాస్ మొండి వైఖరికి నిదర్శనమని, దీనివల్ల రెడ్డి సామాజిక వర్గానికి తీరని అన్యాయం జరిగిందని లక్కవలసలో నిర్వహించిన అసమ్మతి వర్గ సమావేశంలో మండిపడ్డారు. ఎన్నికల వేళ కమిటీల మార్పు అవసరం ఏముందని, పార్టీని బలోపేతం చేయకుండా, పార్టీ గెలుపుకు కృషి చేయకుండా దువ్వాడ వ్యాపారానికి సహకరిస్తున్న తన అనుచరులను పార్టీ పదవులు కట్టబెట్టడం పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని, దీనివల్ల రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదని, కింజరాపు కుటుంబం గెలవడానికి ఈయన వైఫల్యాలే కారణమని నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నక్క భీమారావు, సంతబొమ్మాళి మేజర్ పంచాయతీ సర్పంచ్ కళింగపట్నం లక్ష్మి, నౌపడ మేజర్ పంచాయతీ సర్పంచ్ పిలక రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన మండలంలో ఉన్నటువంటి పోర్టుకు సంబంధించి, అలాగే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలకు సంబంధించి కార్యకర్తలందరం ఎలాగా చేరుతున్నాం కదా, కొంత ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుందాం అనేటువంటి ఆలోచన మీదే మీ అందరికీ తెలియజేసి, మీ యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, మీ యొక్క అభిప్రాయాలన్నీ క్రోడీకరించిన తర్వాత ఏదో ఒక నిర్ణయం మనం నుంచి ప్రకటించాలనేటువంటి ఆలోచనతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అందరూ గమనించాలి, ఇది అధిష్టాన వర్గానికి వ్యతిరేకమైన సమావేశం కాదు, పార్టీకి వ్యతిరేకమైనటువంటి సమావేశం కాదు. అధిష్టానానికి వ్యతిరేకంగాను, పార్టీకి వ్యతిరేకంగాను ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా భారతదేశంలోని ఉనికి తెచ్చే విధంగా మన మూలపేటలో పోర్టుని నిర్మించడం, వేగవంతంగా కూడా నిర్మాణం చేపట్టిన తర్వాత ఆయన శంకుస్థాపన చేయడం విషయం కూడా మీ అందరికీ తెలుసు. మిత్రులు జీరుబాబు గారి పంచాయతీ, అక్కడ ఉన్నట్టు విష్ణు చక్రం పంచాయతీ వాళ్ళంతా కూడా భూములిచ్చి వాళ్ళ సర్వస్వాన్ని కోల్పోయి పోర్టుకి అంకితం చేశారు, వాళ్ళ తాలూకా సర్వస్వాన్ని కూడా. ఆ సందర్భంగా ఆయన ఒక మాట ఇచ్చారు మనకి, ఈ హార్బర్ లో, ఈ పోర్టులో 80% ఉద్యోగాలు స్థానికులకి ఇస్తాము, చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా స్థానికులకు ఇస్తాము, నిర్వాసితులకు న్యాయం చేస్తాము అన్నటువంటి ఆలోచన చెప్పారు. అది కార్యరూపం ఇంతవరకు దాల్చలేదు. ఇక చాలా మంది సభలో మా ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఒకనొక రోజున సంతబొమ్మాళి మండల సర్వసభ్య సమావేశంలోనే ఒక ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపు చేసుకున్నాం. అది జిల్లా కలెక్టర్ వారికి కూడా తెలియజేశాము, సంబంధిత మంత్రులకు కూడా తెలియజేయడం జరిగింది. ఆనాడు ఇన్ఛార్జి, ఈనాడు ఇన్ఛార్జి అయినటువంటి దువ్వాడ శ్రీనివాసరావు చేతుల మీదుగా ఇది అమలు చేయమని చెప్పి సభలోనే మనం ఇచ్చాం. కానీ దాని అమలు అనేటువంటిది ఈనాడు పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది. స్థానికులకు ఎటువంటి ఉపాధి అవకాశాలు ఇవ్వడం లేదు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు. స్థానికుడు ఎవడైనా వెళ్తుంటే ఒక లేబర్కి ఇచ్చిన జీతం కూడా ఒక వెల్డర్కి ఇవ్వనంటారు. ఒక మహిళామని ఆవిడ అనారోగ్యంతో ఉంటూ ఒక 8 నెలలు ఇన్ఛార్జిగా చేసి ఇప్పుడు అర్థాంతంగా చప్పగా చేయక ఆవిడకి దిక్కుమాలిన వ్యక్తిగా ఒక అనకూడదు కానీ ఒక కరివేపాకులా తీసి, కూరలో కరివేపాకు తీసి పడేసినట్టుగా పడేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి అంతసేపు న్యాయం కాదు. కాబట్టి ఆవిడకి కూడా పార్టీ పరంగా గానీ పదవి పరంగా గానీ మంచి సమన్యాయం ఆవిడకి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతూ ఈ సమావేశము ఏకరంగా తీర్మానించడమైనది. చప్పట్లు కూడా ఆమోదించండి. ఆవిడ కూడా న్యాయం కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు
దువ్వాడ సీన్ గారికి ఎందుకు టికెట్ ఇచ్చారని అందరూ బుర్ర పట్టుకుంటున్నారు. ఎక్కడికైనా బస్సులో గాని ఏ టీషర్ట్లు గాని ఎక్కడ చూసినా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మళ్ళీ దువ్వాడ సీన్కి ఇచ్చారు, ఆయనకి ఎందుకు ఇచ్చారని. ఆయనకి ఏవో ఉన్నాయమ్మా సంబంధాలు, అవి మనకు అవసరం లేదు, చాలా పెద్దోళ్ళు. కానీ నేనైతే ఒకటి కనిపెట్టాను, జగన్మోహన్ రెడ్డి దువ్వాడ సీన్ అనే ఒక ఉక్కు కత్తిని తయారు చేసి అచ్చెన్నాయుడిని రాజకీయంగా కడుపులో పొడి చంపాలని ప్లాన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరే కత్తి కూడా అచ్చెన్నాయుడికి గుర్తి చంపలేదట, ఒక్క దువ్వాడ సీన్ కత్తే చాలా వాడిగా ఉంటుంది, గుర్తు చంపగలదని ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఎలక్షన్ తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజం తెలుస్తుంది, ఈ దువ్వాడ సీన్ అనే కత్తి ఇది తోలి కత్తి ఐస్ కత్తి అనేది తెలుస్తుందని ఈ సందర్భంగా అందరికీ చెప్తూ, మీ అధిష్టానం స్పందించి అతి తక్కువ టైంలోనే మా ఈ యొక్క 3 డిమాండ్లను పరిష్కారం చేయకపోతే మేము పార్టీ పరంగా పార్టీలోనే కొనసాగుతాము, పార్టీ నుండి వచ్చిన వ్యక్తులకి ఇంట్లో గౌరవిస్తాము, పార్టీకి సహాయ నిరాకరణ మేము అందరము చేపడతామని సభ తీర్మానించడమైనది. అందరూ తప్పట్టుకుంటాము. కార్యకర్తలందరికీ కోర్టు వస్తే ఏదో ఒక రూపంలో ఒక దారి చూపిస్తాను. ప్రభుత్వం నుంచి అయితే ఏ పథకాలైతే లేవు, కానీ ఈ రోజు కోర్టు వల్లే 4,362 కోట్ల ప్రాజెక్టు తీసుకొచ్చాము. జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ఈ జిల్లా బాగుపడుతుందనే ఆలోచనతో మనం ముందుకెళ్లి మా ప్రజలు చెప్పి ఈ రోజు ముందుకు తీసుకెళ్లి ఆ పోర్టుని ముందుకు చేస్తే ఈ రోజేమో అక్కడే ఎడంకోలతో అడంగదొక్కి ముందుకెళ్తున్న దువ్వాడ శ్రీనివాస్ మీద ఖండిస్తున్నాను. ఆయన చేసిన కాంట్రాక్టులు గాని, ఆయన చేసిన అక్కడ ఉద్యోగ వ్యవహారాలు గాని, మా సంతబొమ్మల మండలం నుంచి గాని, మా గ్రామస్తులకు గాని ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి వెళ్తే ఆయన కాస్త కోస్త ఆలోచించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అలాగే నా గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరిగింది. మీ మండలం తరఫున ప్రతి ఒక్క సర్పంచ్ గాని, ఎంపీటీస్ గాని, కార్యకర్తలు గాని ముందుకొచ్చి అండదండలుగా ఉండి నాకు సపోర్ట్ చేసి అందరూ ముందుకు తీసుకెళ్తారని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. తెలగాం సింగువలస గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి సమావేశంలో మాట్లాడిన చల్లా వెంకటేశ్వరరావు. శుక్రవారం శ్రీకాకుళం నియోజకవర్గంలోని రూరల్ మండలంలో సిలగాం సింగువలస గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి సమావేశంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ ని అధిక మెజారిటీతో గెలిపించాలని బీజేపీ నేషనల్ కౌన్సిల్ నెంబర్ చల్లా వెంకటేశ్వరరావు సభను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ నాయకులు కోరాడ సర్వేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు సాధు కిరణ్ కుమార్, శ్రీకాకుళం నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ రావాడ పురుషోత్తం, రూరల్ మండల అధ్యక్షులు బైలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ధర్మాన కృష్ణదాస్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని పార్టీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య కోరారు. నరసనపేట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మాన కృష్ణదాసును రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు ప్రజలను కోరారు. శుక్రవారం నరసనపేట మండలం తామరాపల్లి జమ్ము పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలన ఒక స్వర్ణయుగమని, ఈ పాలనలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి మేలు జరిగిందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం యజ్ఞం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ అండగా నిలవాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రప్పించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తామరపల్లి జమ్ము పంచాయతీలో జరిగిన ప్రచారంలో ప్రజలంతా పూలవర్షం కురిపించారు. నుదుట కుంకుమ తిలకాలు, కర్పూర హారతులు పట్టి జగన్ ప్రభుత్వానికి జై కొట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరింగ మురళీధర్, జెడ్పీటీసీ చిందు రామారావు, పీఏసీఎస్ అధ్యక్షులు పొన్నాని దాల్నాయుడు, సుడా చైర్మన్ కోరాడ చంద్రభూషణ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి పంచాయతీకి చెందిన 6 వాలంటీర్లను విధుల నుండి తొలగించిన ఎంపీడీఓ. టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం సంతబొమ్మాళి పంచాయతీకి చెందిన కల్లూరి పాపారావు, వాదాల దుర్గారావు, అట్టాడ కామేశ్వరరావు, బొమ్మాళి ఉమాశంకర్రావుతో పాటు 6 వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో తిరిగారని టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చెన్నాయుడు సి విజిల్ అప్లికేషన్ లో కంప్లైంట్ చేయడంతో దీనిపై ఎంపీడీఓ ఉమాసుందరి పరిశీలన జరిపి వెంటనే ఆ 6 వాలంటీర్లను పంచాయతీ లాగిన్ నుంచి తొలగించాలని పంచాయతీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీఓ ఆదేశానుసారం 6 వాలంటీర్లను పంచాయతీ కార్యదర్శి తొలగించారు. టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము వాలంటీర్స్ గా పాల్గొన్నాము. కానీ ఇన్ని సంవత్సరాలు మేము సేవ చేసి
జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ఈ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా తిరుగుతున్నాము. మా పైన సివిజిల్ యాప్ ద్వారా కింజరాపు అచ్చెన్నాయుడు గారు మా పైన కంప్లైంట్ చేశారు. కాబట్టి ఈ సందర్భంగా మేము మూకమ్మడి రాజీనామా చేసి ఈ ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునేందుకు మరింత శక్తివంతంగా మేము సిద్ధం. వాలంటీర్లు సదరు కంప్లైంట్లని తప్పిపుచ్చుకోవడానికి రాజీనామా పేరుతో తప్పు పట్టిస్తున్నారు. వాలంటీర్లు గత 5 సంవత్సరాలలో వాలంటీర్ సేవల కంటే సంతబొమ్మాళిలో అధికార పార్టీ నాయకులుగా మారడం. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెదకొజ్జారియా గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెదకొజ్జారియా గ్రామంలో తెలుగుదేశం పార్టీ 42వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాదిన మార్కండేయులకి ఘనంగా సత్కరిస్తూ చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పురంధరేశ్వర నాయకత్వం. తర్వాత కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి సూపర్ 6 కార్యక్రమం వివరాలను వివరిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారికి మనం ఓటు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బంగారు కురమయ్య, మాదిని రామారావు, బొడ్డ రామ్కుమార్, బొడ్డ హరిబాబు, పాసాల తిరుమలరావు, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి ఎంజీఆర్ కు ఘన స్వాగతం పలికిన పాతపట్నం నియోజకవర్గ ప్రజలు. పాతపట్నం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ మిత్రపక్షాల కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తరువాత తొలిసారిగా నియోజకవర్గ కేంద్రానికి మామిడి గోవిందరావు చేరుకున్నారు. ఆయనకి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ముందుగా మామిడి గోవిందరావు ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవమైన శ్రీ నీలమణిదుర్గ అమ్మవారి దేవస్థానం వద్దకు చేరుకుని అభిమానులతో ర్యాలీగా అచ్యుతాపురంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి ఎంజీఆర్ మాట్లాడుతూ ప్రజలు ఒక అవకాశం కల్పిస్తే నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తారని తెలిపారు. అలాగే మిత్రపక్ష పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పనిచేస్తామని, ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉంటానని, కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు గెలుపుకై కలిసికట్టుగా పనిచేసి అతన్ని భారీ మెజారిటీతో గెలిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తామని జనసేన, బీజేపీ పార్టీల ఇన్ఛార్జీలు గేదెల చైతన్య, సలాన శరత్ కుమార్లు తెలియజేశారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని 5 మండలాల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్ నందు టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్ నందు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. జెండా ఆవిష్కరణ చేసి అనంతరం పేదవాడికి కూడు, గూడు, నీడ అందించాలనే లక్ష్యంతో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 42 వసంతాలు అయిన సందర్భంగా పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్న నాయకులకు, యువకులకు మరియు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కోటబొమ్మాళి మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, నియోజకవర్గ తెదేపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంజీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పాతపట్నం నియోజకవర్గం 5 మండలాల్లో ఎన్డీఏ ఉమ్మడి మిత్రపక్షాల అభ్యర్థి మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా పాతపట్నం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ స్థాపికులు నందమూరి తారక రామారావుకి ఘన నివాళులు తెలుపుతూ నినాదాలు పలికారు. అలాగే మిడియాపుట్టి, హిరమండలం, కొత్తూరు, ఎల్లన్పేట మండలాల కార్యాలయాల్లో కూడా పార్టీ జెండాను ఆవిష్కరించారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జై తెలుగుదేశం, 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 జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం.
ఎంజీఆర్ మాట్లాడుతూ తెలుగు తేజమై వెలిసిన పార్టీ తెలుగుదేశమని, తెలుగువాడి జెండాగా పేదవారికి అండగా ఎగిరిన ఆత్మగౌరవ పతాకం తెలుగుదేశం జెండా అని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సలాన మోహన్ రావు, 5 మండలాల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.